థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరే చెప్తున్నారు ఈ కేసులో 30 మంది పైగా ఉన్నారని, మిమ్మల్ని మాత్రమే ఈడీ ఎందుకు పిలిచింది? అసలు కారణం మిథున్ రెడ్డి మిథున్ రెడ్డిని ఎందుకు పిలిచింది? నన్ను అక్కడ అక్యూజ్డ్ 5 కింద చేర్చారు కాబట్టి ఆ సిట్ ఏదైతే చెప్పిందో ఒక రిపోర్ట్ ఇచ్చింది, నేనేదో డబ్బులు దోచుకున్నానని. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ సిట్ వేసినటువంటి సిట్ మనీ లాండరింగ్ కింద ఇన్వెస్టిగేట్ చేయాలి కదా, ఆ ప్రాపర్టీస్ నాయా కాదా తెలుసుకోవాలి కదా. అందుకే చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక దుష్ట ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అని నేను విమర్శిస్తున్నాను ఈరోజు. అంటే నా మీదనే చంద్రబాబు గారి ప్రభుత్వం అసంబద్ధమైనటువంటి ఆరోపణలు చేసింది కాబట్టే ఒక రిటర్న్ రిపోర్ట్ ఇచ్చింది ఈడీకి. నేనేదో విశాఖపట్నంలో ఆస్తులు దోచుకున్నానని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, సిట్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఈరోజు ప్రూవ్ చేయండి ఆ ఆస్తులు నావే, ఆస్తులకి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, నావని కానీ ప్రూవ్ చేస్తే మీరు ఏం చేయమంటే అది చేస్తానని నేను ఈ యొక్క పత్రికాముఖంగా నేను వెల్లడిస్తూ ఉన్నా. సిట్ చీఫ్నికి ఛాలెంజ్ చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి, మీరు ప్రూవ్ చేయండి. మీరు అంతర్జాతీయ కోర్టులోనైనా వేసుకోండి, మీరు ప్రూవ్ చేయండి నేను దీనిలో తప్పు చేశానని.